హలో అండి. అందరికీ నమస్కారం. మనం మంత్‌కి స్టార్టింగ్‌లో బడ్జెట్‌ని ప్లాన్ చేసుకుంటాం గదా! ప్రాబబుల్లీ ఇప్పుడు ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ఏదైతే ఉన్నాయో మార్కెట్‌లో కొత్తగా వచ్చాయో ఏవైతే అవి కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాయి అన్న స్టేట్మెంట్ ఎంత కరెక్ట్ అంటే బట్ స్టిల్ వాటిని గూడా మనం మన ఎకనామికల్ రేంజ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ బడ్జెట్‌లో ఆచితూచి జాగ్రత్తగా ఎలా అయితే లెక్కలు వేసుకొని జాగ్రత్తగా ఖర్చు పెడతామో ఈవెన్ వీటిని గూడా అలాగే వాడుకోవచ్చు అని చెప్తున్నారు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు. ఒకసారి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. ఎలా వీటిని గూడా మరీ మన రేంజ్ దాటిపోకుండా ఎలా వాడుకోవచ్చు, జాగ్రత్తగా ఎలా యూజ్ చేసుకోవచ్చు. సార్ నమస్తే. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం మాట్లాడుకున్నాం ఈ వెయిట్ లాస్ డ్రగ్స్ గురించి. అయితే ఒక్కొక్క ఇంజెక్షన్ 20,000, 15,000 ఇవి ఉంటున్న నేపథ్యంలో పాపం బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి ఇంజెక్షన్స్ వాడాలి అని అంటే నెలకొకటో, వారానికొకటో ఎలా వాడొచ్చు బడ్జెట్‌లో? బడ్జెట్‌లో వాడాలంటే కొన్ని మనం చిన్న చిన్న మ్యానిపులేషన్ చేసి కొంతవరకు బడ్జెట్‌లోకి తగ్గించుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనిక్కడ 2 కంపెనీల డ్రగ్స్ హైయెస్ట్ అవుతున్నవన్నమాట. ఇది మొంజారో. సో, ఇది 10 ఎంజీ. ఇది 22,000 ఎంఆర్‌పీ అన్నమాట. సో, కాబట్టి ఈ మొంజారో 10 ఎంజీ దాని పెన్ చూపిస్తానండి. ఇది మొంజారో 10 ఎంజీ అన్నమాట. 10 ఎంజీ 22,000. అదే మీకు ఇదే పెన్ 2.5 ఎంజీది కూడా ఉంటుంది. 2.5 ఎంజీది 16,000 ఉంది. సో 10 ఎంజీ మీకు 22,000, మరి 5 ఎంజీ 11,000 అవ్వాలి. మరి 2.5 అనేది మనకెంత, ఇంకా దాంట్లో సగం అంటే ఆల్మోస్ట్ 5,000 లోపు రావాలి. కానీ 2.5 ఎంజీ ఇంజెక్షన్ సెపరేట్గా తీసుకుంటే మనకి అది 16,000 పడుతుంది. అంటే 5,000 నుంచి 16,000, 10,000 ఎక్స్ట్రా పడుతుంది ఒక్క డోస్కి. ఈ 10,000 ఎలా తగ్గించుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మొంజారో ఇంజెక్షన్ గురించి చెప్తానండి. తర్వాత వీగోవి గురించి, ఓజంపిక్ గురించి చెప్తాను. ఈ పెన్స్ ఉన్నాయి కదండి, ఈ పెన్స్ అనేవి ఆటోమేటిక్గా ప్రీఫిల్డ్ పెన్స్ వస్తాయి అన్నమాట. సో దీంట్లో ఒక 1 మంత్ డోసు స్టోర్ అయ్యి ఉంటుంది. 1 మంత్కి సరిపడా డోసు స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఎప్పుడైనా మొంజారో ఫస్ట్ నెల వాడేటప్పుడు, ఇప్పుడు ఇది 10 కదండి, ఫస్ట్ నెల 10 ఇస్తే తట్టుకోలేరు. ఫస్ట్ నెల 2.5 డోసు ఇవ్వాలి. అంటే ఇది వారానికి ఒకటే ఇంజెక్షన్. చాలామంది ఇంజెక్షన్ అంటే రోజు ఇంజెక్షన్ పొడుచుకోవాలని అనుకుంటారు. కాదండి, వారానికి ఒకటే ఇంజెక్షన్. సో ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత వారం తర్వాత మళ్ళీ రెండో ఇంజెక్షన్, వారం తర్వాత మళ్ళీ మూడో ఇంజెక్షన్, వారం తర్వాత అంటే నెలకి 4 ఇంజెక్షన్లు. సో దాంట్లో ఫస్ట్ నెల ఎప్పుడు 2.5 డోస్ వాడాలి. 2.5 మిల్లీగ్రామ్స్ ఫస్ట్ నెల అయిపోయింది. సెకండ్ నెల 5 మిల్లీగ్రామ్స్, అంటే మళ్ళీ 5 మిల్లీగ్రామ్స్ 5 డోసులు. 5 మిల్లీగ్రామ్స్ ఒకటో డోసు, 5 మిల్లీగ్రామ్స్ వారం తర్వాత రెండో డోసు, 5 మిల్లీగ్రామ్స్ మూడో డోసు, 5 మిల్లీగ్రామ్స్ నాలుగో డోసు. అలా రెండో నెల కూడా అయిపోయిన తర్వాత మూడో నెల 7.5 ఎంజీ, 7.5 ఎంజీ, 7.5 ఎంజీ, 7.5 ఎంజీ 4 డోసులు తీసుకోవాలి. ఆ తర్వాత 10 ఎంజీ, 10 ఎంజీ, 10 ఎంజీ, 10 ఎంజీ డోస్ పెంచుకుంటూ డోస్ ఎవ్రీ మంత్ 2.5 ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి 2.5తో బాగా రిజల్ట్ వచ్చింది అనుకోండి, పెంచాల్సిన అవసరం కూడా లేదు. ఆ 2.5తోనే ఇప్పుడు 2.5 వాడాము, ఒక 5 కేజీలు తగ్గాము నెలలో. సరే ఇంకో నెలకు 2.5 వాడితే తప్పేం లేదు, గ్యారంటీగా పెంచేసుకోవాలి, దాన్ని డోసు కాస్ట్ పెంచేసుకోవాలని రూల్ ఏం లేదు. వై నాట్ కంటిన్యూ విత్ 2.5 అనేది కూడా తప్పేం లేదు. ఓకే. సో ఆ డెసిషన్ మీరైనా మనం డాక్టర్ని సంప్రదించి చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 2.5 నెలకి 4 డోసులు ఇస్తే 16,000 ఉంది ఎంఆర్పి. ఈ 16,000 అంటే మీకు ఈ 16,000ని మనం ఎలా తగ్గించుకోవాలి అంటే 2.5 ఎంజీ కొనుక్కుంటే వైల్ మనకి 16,000 అవుతుంది. అదే 10 ఎంజీ కొనుక్కుని దాంట్లో తక్కువ లోడ్ చేసుకుంటే కనుక, దాంట్లో 10 ఎంజీ మనకు ఒకేసారి లోడ్ వచ్చింది అనుకోండి, 10 ఎంజీ అంటే వారానికి 10 ఎంజీ, ఒక డోస్లో 10 ఎంజీ ఉంటుంది. అంటే 4 వారాలకి నెల డోస్ కాబట్టి 40 ఎంజీ ఉంటుంది దీంట్లో. దీన్ని 2.5 అలా చేయాలి. ఇప్పుడు చూడండి, వెనకాల ఒక బటన్ ఉంటుంది, ఇది ప్రెస్ చేసేది, వైలెట్ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసేది అనమాట. తర్వాత ఇది మూత తీసేసాం అనుకోండి, ఇక్కడ నీడిల్ వస్తుంది, సన్న నీడిలు. పుట్టిన బిడ్డకు కూడా అసలు నొప్పి రానంత సన్నటి నీడిల్ అనమాట. అది ఒక్కోసారి చాలాసార్లు కనపడదు. దీనికి ఇక్కడ నీడిల్ లేదు, దీంట్లో ఉంది యాక్చువల్గా. ఇది చూడండి, ఈ నీడిల్ అసలు కనపడుతుందా ఎంత సన్నగా ఉందో? వెంట్రిక్ కన్నా సన్నగా ఉంది, చూసారా? వెంట్రిక్ కన్నా సన్నగా ఉంది ఇది, చూడండి, అసలు ఆ నీడిలే కనపడట్లా. సో అంత సన్నటి నీడిల్ అనమాట.
సో కాబట్టి నొప్పి అనేది ఏమి ఉండదండి. చాలా సన్నది, చిన్న పుట్టిన బిడ్డలకి అయినా సేఫ్‌గా చేసే అంత సన్న నీడిల్ అనమాట. తర్వాత ఇప్పుడు మొంజారో అయితే మీరు చూసారు కదా! ఇటువైపు నీడిల్ ఉంటుంది. దీంట్లో అంతా డ్రగ్ లోడ్ అయ్యి ఉంటుంది. వాటర్‌లాగా కనపడతా ఉంటుంది. మనకిక్కడ ఇది తిప్పుకుంటే డోసు మనకి లోడ్ చేసుకోవాలంటే ఇది తిప్పాలన్నమాట. ఇది తిప్పుతా ఉన్నాం అనుకోండి. తిప్పుతా ఉంటే 0 చూపిస్తుంది ఫస్ట్. తర్వాత కంప్లీట్‌గా తిప్పితే 1 చూపిస్తుంది. ఇక్కడ 0 ఉంది కదా! ఇక్కడ 1 ఉంది. ఇది మొత్తం నొక్కేసాం అనుకోండి 0 చూపిస్తుంది మళ్ళీ. ఇదిగోండి 0 చూపిస్తుంది. ఇప్పుడు మనం ఫుల్ లోడ్ చేసుకోవాలి. ఫుల్ లోడ్ చేసుకోవాలంటే దీన్ని తిప్పాలి. తిప్పుతా ఉంటే క్లిక్ వస్తుంటది. 1, 2, 3, 4, 5 అట్లా 60 క్లిక్‌లు ఉంటాయి. సౌండ్ వస్తుంది చూడండి. ఆ క్లిక్స్ కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఇంజెక్షన్‌లన్నీ ఒకవేళ గుడ్డి వాళ్ళు చేసుకోవాలనుకున్నా వాళ్ళకి కరెక్ట్ డోస్ వెళ్ళటం కోసం కళ్ళు మూసుకుని 1, 2, 3, 4, 5, 6 అట్లా లెక్క పెట్టుకుని ఎన్ని క్లిక్స్ అనే దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. మామూలుగా ఇప్పుడు ఇది 10 డోస్ అంటే 10 మిల్లీగ్రామ్ డోస్ ఫుల్ డోస్ 0 నుంచి 1 వరకు మొత్తం లోడ్ చేసుకుంటే ఇక్కడ గీతలు ఉన్నాయి కదండి 60 గీతలు ఉన్నాయి. 60 గీతలు ఉంటే 60 క్లిక్స్ వినపడతాయి మనకి. సో దీంట్లో 30 క్లిక్లు లోడ్ చేసాం అనుకోండి 5 వస్తుంది. 5 మిల్లీగ్రామ్స్ డోస్ అవుతుంది. ఇప్పుడు 60 క్లిక్లు కాకుండా మనం మళ్ళీ ఇది నొక్కేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. మీరు ఇలా నొక్కకూడదు, మళ్ళీ రివర్స్ తిప్పాలి. నొక్కితే ఇక్కడ నుంచి అది బయటకు వచ్చేస్తుంది. నొక్కేది ఎప్పుడు ఇలా గుచ్చిన తర్వాత నొక్కాలి. గుచ్చిన తర్వాత ఇది నొక్కితేనే అది లోపలికి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు 0 ఉంది కదండి, స్టార్టింగ్ నుంచి 30 క్లిక్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 అంటే మీకు 2.5 డోస్ వెళ్తుంది. 60 క్లిక్లు ఉంటాయి. ఫిక్స్డ్ క్లిక్లు మారవు. క్లిక్లో సగం క్లిక్లు 30 క్లిక్లు ఇస్తే 5, 15 క్లిక్లు ఇస్తే 2.5. ఇప్పుడు మనం 15 క్లిక్లు ఇచ్చామనుకోండి, ఇలా 15 క్లిక్లు లోడ్ చేశాను, ఇలా నొక్కేస్తే మనకు 2.5 డోస్ వెళ్ళిపోయింది. దీంట్లో 2.5 అనేది మనకి ఎంత ఖర్చు పడింది? మనకి ఆల్మోస్ట్ డైరెక్ట్ 2.5 పెన్ ఉంటుంది. ఇది 10 పెన్ కాకుండా 2.5 పెన్ను దీని మీద 2.5 ఉంటే 60 క్లిక్కుల్లో 2.5 వస్తుంది. ఇది 15 క్లిక్కుల్లోనే 2.5. మనం 2.5 పెన్ను తీసుకుంటే మనకి 16,000 అవుతుంది. ఇప్పుడు 10 పెన్నుల్లో 1/4 లోడ్ చేసుకుని అంటే 60 క్లిక్కులు కాకుండా 15 క్లిక్కులు లోడ్ చేసుకుంటే మనకి ఎంత కాస్ట్ పడింది? ఇది 22,000. అంటే మనకు ఒక్క డోస్ వచ్చేసి 7,000 పడుతుంది అనుకోండి. 7,000లో 1/4 1/4 డోస్లో అయిపోతుంది. అంటే 7,000 నెలకు అయిపోతుంది. మనకి ఎంత మిగిలినట్టు? డైరెక్ట్ కొనుక్కుంటే 16,000, 10 పెన్ను కొనుక్కుని దాంట్లో 1/4 వాడుకుంటే మనకి 7,000కి అయిపోతుంది. అంటే ఎంత కలిసినట్టు? మనకి 9,000 మిగిలినట్టు. సో అలా చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇండియాలో అందరూ మనీ పెట్టుకోలేరు. సో అలాంటప్పుడు మనము ఇలా వాడుకుంటే పేషెంట్కి న్యాయం జరుగుతుంది. ఆ విధంగా ఇది ఒకటి చూసుకోవచ్చు అనమాట. ఇది మొంజారో గురించి. తర్వాత వీగోవి, ఇది మొంజారో అనేది లిల్లీ కంపెనీ అనమాట. ఇదేమో మన నోవో నార్డిస్క్. సో ఇది కూడా చూడండి 0 చూపిస్తుంది క్లిక్స్. ఇంకా ఇలా ఇది కూడా 60 క్లిక్స్ ఉంటాయి అన్నమాట. మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఆ క్లిక్స్ అన్నీ లోడ్ చేసుకుని మనం తర్వాత ఈ వెనకాల ఉన్న బటన్ ఇలా నొక్కి ఈ బటన్ నొక్కాలి. నొక్కితేనే ఇది లోపలికి వెళ్తుంది అనమాట. దీన్ని మళ్ళీ రివర్స్ కూడా చేసుకోవచ్చు. మనం ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. 60 క్లిక్లు అయితే ఫుల్ డోస్. ఈ వీగోవి ఏంటంటే స్టార్టింగ్ డోసు 0.25 mg, మొంజారో 2.5 మిల్లీగ్రామ్స్, ఇది 0.25, తర్వాత 0.25, 0.25, 0.25, 0.25 అలా ఒక నెల వాడి మెల్లమెల్లగా దాని డోస్ పెంచుకుంటూ ఉంటాం అనమాట. అది కూడా అలా వాడుకుంటే ఇది కూడా ఇంకా కాస్ట్ తక్కువ పడుతుందండి. బోత్ ఆర్ గుడ్. ఒకరికి ఒక రకం బాగా పడుతుంది, ఒకరికి ఒక రకం బాగా పడుతుంది. ఎవరికి ఏది పడుతుంది బాగా అనేది మనం చెప్పలేము. కాబట్టి ఫస్ట్ ఒకటి ట్రై చేసి దాంతో రిజల్ట్ రాకపోతే రెండో దానికి కూడా వెళ్ళొచ్చు. దానికి ఏమైనా మళ్ళీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా? రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏం లేదండి. ఒకసారి వాడుకుని దానికి జాగ్రత్తలన్నీ చెప్తాం, ఏమేమి చూసుకోవాలి, ఎలా డోస్ చేసుకోవాలి అనేది. సో ఇవి చేయటానికి కారణం ఒకటి ఉందండి. ఇప్పుడు వీడియోలో ఇలా చెప్పకపోతే చాలామంది ఎంత రాంగ్గా చేసుకుంటారు అనేది కూడా నేను ఇప్పుడు ఇంకో వీడియోలో మనం చూద్దాం. నిజంగానే అండి, ఒక్కొక్క ఇంజెక్షన్ మీద ఒక్కొక్క డోస్ మీద 9,000 తగ్గితే ఇంకా బడ్జెట్ అనకి ఏమంటారు? యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ అ రైట్ వే అండ్ అ స్మార్ట్ వే. స్మార్ట్ వేలో ఎలా వాడాలో తెలియాలంటే అందుకనే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి ఎంతో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా మీకు అందిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.